హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమికి పెళ్లి ఫిక్స్ అయిందని తెలుసుకొని శారదకి, పూరికి, శివకి స్వీట్లు తినిపించి లోపలికి వెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు కదా. అప్పుడే వచ్చిన శివ అదంతా చూస్తూ ఉంటాడు. గగన్ వస్తువులన్నీ విసిరి కొట్టేసి భూమి అని చెప్పి గట్టిగా అరుస్తూ వెక్కి వెక్కి ఏడవడాన్ని చూసి శివ మనసు తట్టుకోలేక, బావా అక్కని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, కానీ ఎందుకు అక్క బావని దూరం చేసుకుంటుంది అని పాపం మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివ. ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి దగ్గరికి వచ్చి, ఇంకా ఏం మిగిలింది భూమి, నువ్వు ఏడవడానికి, నేను నీకు సర్ది చెప్పడానికి ఇంకా ఏం మిగులుంది? అయినా నేను ఆ నక్షత్ర లాంటి రాక్షసి మెడలో తాళెందుకు కట్టాను? నువ్వు అన్నయ్య ఎప్పటికైనా కలుస్తారనే కట్టాను, కానీ నువ్వు మా నమ్మకాలన్నీ వమ్ము చేసేశావు. అన్నయ్యని నువ్వు కనీసం దగ్గరికి ఎలా తీసుకోవాలి, అన్నయ్యని ఎలా ప్రేమించాలో కూడా నువ్వు చేయలేకపోతున్నావు. కాబట్టి నా విధిరాత వల్లే నేను ఆ నక్షత్రం మెడలో తాళి కట్టాల్సి వచ్చిందని నాకు బాగా అర్థమైంది. చూడు భూమి, నీకు ఏదున్నా ఈ వారం రోజులు మాత్రమే ఉంది. ఈ వారం రోజుల్లో ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం అనుభవిస్తావో, లేకపోతే గగనన్నయ్య మనసు మార్చి గగనన్నయ్యని పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా ఉంటావో నీ ఇష్టం. కానీ ఒక్కటి భూమి, మావయ్య, అత్తయ్య, అమ్మ, నాన్న అవన్నీ నువ్వు ఆలోచించుకో, కానీ నీ జీవితం నీది మాత్రమే. శరత్చంద్ర మావేది కాదు. నీ జీవితాన్ని ఆయన వచ్చి బ్రతకరు. నీ జీవితాన్ని నువ్వే బ్రతకాలి. కాబట్టి నీ మనసుకి నచ్చింది నువ్వు మాత్రమే చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకో, అర్థం చేసుకో. ఇంక నిర్ణయం నీదే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. పాపం భూమి చాలా బాధపడుతూ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అమ్మ ఆశయాన్ని, నాన్న ప్రేమని పక్కన పెట్టి గగన్ బావతో వెళ్ళిపోవాలని మనసు చెప్తున్నా వెళ్ళిపోతే నాన్న తట్టుకోలేరేమో అనిపిస్తుంది. శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్యని కలపాలి అని చెప్పి భూమి ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ రెడీ అయి కిందకి వచ్చి, శివ, నేను నీకు ఒక అడ్రస్ చెప్తాను, నేను కాలేజ్ దగ్గర డ్రాప్ కూడా చేస్తాను, సో నువ్వు రేపు రెడీగా ఉండు, సరేనా అని అంటారు. అంటే మీరు నన్ను అని అడుగుతాడు శివ. ఎస్, నేను నిన్ను కాలేజ్లో జాయిన్ చేస్తున్నాను. ఐ థింక్ నువ్వు చెప్పావు కదా పోలీస్ అవ్వడం నీ గోల్ అని, సో మంచి ఐపీఎస్ అకాడమీనే చూశాను, సో యూ కెన్ గో దర్ అండ్ స్టడీ యాజ్ ఆఫ్ యువర్ విష్ అని చెప్పి ఇంకా గగన్ చెప్తారు. పాపం వెంటనే గగన్ని ఆశీర్వాదం తీసుకుంటాడు శివ. హే, నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. నాకు చదువు విలువ బాగా తెలుసు. ఒకరు చేయూతను అందించి చదివిస్తాను అంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి నీకు నేను నాన్ శివ, నువ్వు ఎలాంటి కంగారు, ఎలాంటి ఇబ్బంది పడద్దు, ఓకే? సో నీ కాలేజ్ని ఒకసారి చూసుకోండిరా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆఫీస్కి గగన్. శివ పక్కకి వచ్చి భూమికి కాల్ చేస్తాడు. హలో అక్క అని అంటారు. నాన్న, రే శివ, ఏం చేస్తున్నావు? అక్కడ నీకంతా బానే ఉందా అని అడుగుతుంది భూమి. ఇక్కడ నన్ను బావ పువ్వులో పెట్టి చూసుకుంటున్నాడక్క, కానీ నిన్ను తిట్టిన తిట్లు గుర్తొస్తుంటేనే చాలా బాధగా ఉందక్క అని పాపం బాధపడుతూ ఉంటాడు శివ. శివ, నీకు ఇవేమీ తెలీదురా, నాకు ఇవన్నీ మామూలే, నువ్వేమీ కంగారు పడద్దు అని అంటుంది భూమి. కానీ అక్క, నువ్వు బావకి నీపై ప్రేమ లేదు అనుకుంటున్నావేమో. లేదక్క, బావ నిన్ను మర్చిపోలేకపోతున్నాడక్క. ఎందుకంటే నిన్న బావ బాధపడ్డం నా కళ్ళతో నేను చూశానక్క అని పాపం చెప్తాడనమాట శివ. ఒక్కసారిగా భూమి మనసు చాలా హాయిగా, హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు గగన్ తన్ని చీకొడుతున్నా గగన్కి తన ఇష్టం లేదేమో అనుకుంది, గగన్ తన్ని మర్చిపోతున్నాడేమో అనుకుంది. బట్ గగన్ కూడా తనకి పెళ్ళి అవుతుందని బాధపడుతున్నాడని తెలుసుకొని పాపం ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి భూమికి. శివ, నువ్వు ఇలా చెప్పింది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే గగన్ బావని నేను అస్సలు వదులుకోను అని చెప్పి కాల్ కట్ చేసి కన్నీళ్ళు తుడుచుకుంటూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది భూమి. అమ్మా, నీ ఆశయం కోసం, నాన్న కోసం నేను బావని పక్కన పెడుతున్నాను, కానీ బావ నాపై ఆకాశమంత ప్రేమని పెట్టుకున్నారు. మా ఇద్దరి బంధం నిజంగా దేవుడు కలిపిన బంధం అయితే నీ ఆశీర్వాదం నాకుంటే నువ్వే మమ్మల్ని ఎలా అయినా కలపాలి. ఖచ్చితంగా బావ నా విషయంలో ఒక నిర్ణయం తీసుకునేలా నువ్వే చేయాలి. నాన్న మనసుని నువ్వే మార్చాలి. ఈ ఒక్క కోరిక తీర్చమ్మా,
ప్లీజ్ అని పాపం శోభాచంద్ర ఫోటో ముందు ఏడుస్తుంది భూమి. ఇది ఇలా ఉండగా భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కొడుకు ఉదయ్ కార్లో భూమి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. కార్ సడన్గా బ్రేక్ డౌన్ అవ్వడంతో ఇంకెవరైనా లిఫ్ట్ ఇస్తారా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటాడు పెళ్లి కొడుకు ఉదయ్. అప్పుడే కరెక్ట్గా గగన్ కూడా అదే రూట్లో రావడంతో హలో బాస్ లిఫ్ట్ ప్లీజ్ అని చెప్పి అడుగుతారు. లోపలికి రండి అని అంటారు గగన్. ఇంకలా గగన్తో మాట్లాడుతూ ఉంటాడు పెళ్లి కొడుకు ఉదయ్. అవును, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడుగుతారు. నన్ను శరత్చంద్ర గారింటి దగ్గర డ్రాప్ చేయాలి అని అంటాడు పెళ్లి కొడుకు ఉదయ్. వాట్, శరత్చంద్ర ఇంట్లోనా? మీరు వారికి ఏమవుతారు అని అడుగుతాడు గగన్. నేను ఆయన కాబోయే అల్లుణ్ణి. వాళ్ళ పెద్ద కూతురున్నారు కదా భూమి, తన్ని ఒక వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాను. నిన్నే తాంబూలాలు కూడా తీసుకున్నాం అని అంటాడు ఉదయ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఓహో, అంటే వీడేనా వాడు అని చూస్తూ ఉంటాడనమాట గగన్. అవును, నిన్న మీరు తాంబూలాలు అందుకునేటప్పుడు మీ భూమి అక్కడుందా అని అడుగుతారు. నో, తనకి ఏదో పని ఉండడం వల్ల గుడిలో అభిషేకం చేయించడం వల్ల లేట్ అయిందని చెప్పారు అని అంటారు. ఓహో, ఈ శరత్చంద్ర ఇలా కవర్ చేశాడా అని మనసులో అనుకుంటూ, అయినా నీకు ఒక సలహా ఇవ్వాలనిపిస్తుంది. పెళ్లి కూతురు పెళ్లి చూపులంటే చాలా సంతోషంగా గడప దాటి బయటికి వెళ్ళదు. అలాంటిది మీరు వెళ్ళేంత వరకు భూమి ఇంటికే రాలేదని చెప్తున్నావు. తనకి తెలియకుండా నిశ్చయ తాంబూలాలు వాళ్ళ నాన్న జరిపించేశారని చెప్తున్నావు. నిజంగా భూమికి నువ్వంటే ఇష్టం ఉందా లేదా? ఆ విషయం నీకైనా క్లారిటీ ఉందా అని అడుగుతాడు గగన్. ఒక్కసారిగా ఉదయ్ ఆలోచనలో పడతాడు. బాస్, నువ్వు చెప్పింది నిజమే. ఈ ఐడియా, ఈ క్వశ్చన్ నాకెందుకు రేజ్ అవ్వలేదు? నీ క్లారిటీ నేను ఇస్తాను. నవ్ ఐ విల్ క్లారిఫై అని చెప్పి వెంటనే భూమికి కాల్ చేస్తాడు పెళ్లి కొడుకు ఉదయ్. భూమి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో, ఎవరు అని అడుగుతుంది. హలో భూమి, నేను అదే నిన్ను వారం రోజుల్లో పెళ్లి చేసుకోబోయే ఉదయ్ని అని అంటారు. భూమి సైలెంట్గా ఉంటుంది. గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట భూమి ఏం మాట్లాడుతుందా అని. యాక్చువల్గా నేను మీ ఇంటికి బయలుదేరాను. నీతో కలిసి షాపింగ్కి వెళ్ళి అలా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఆర్ యూ ఫ్రీ నౌ అని అడుగుతారు. ఇంకప్పుడే అలా అక్కడికి నక్షత్ర వస్తుంది. వచ్చి వెంటనే ఫోన్ లాక్కొని, అయ్యో కాబోయే బావగారు, ఇక్కడ భూమి మీకోసమే ఎదురు చూస్తుందండి, మీరు త్వరగా వచ్చేయండి, భూమి హ్యాపీగా మీతో వస్తుంది అని చెప్పి నక్షత్ర కాల్ కట్ చేస్తుంది. ఏయ్ నక్షత్ర, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది భూమి. హేయ్, నువ్వు నా జీవితం మీద కొట్టిన దెబ్బ కంటే ఇది చాలా చిన్నది భూమి. ఏంటి ఏడుస్తూ ఒక మూల కూర్చుంటే అన్నీ జరిగిపోతాయనుకుంటున్నావా? ఇప్పుడు నీ కాబోయే భర్త ఇంటికి వస్తున్నాడు కదా, అతనితో కలిసి షాపింగ్కి వెళ్ళు. గగన్ బావ నాకు దక్కలేదు, అలాంటప్పుడు నీకెలా దక్కుతాడో నేను చూస్తాను అని చెప్పి ఫోన్ చేతికిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇంకా భూమి పాపం చా అని చెప్పి విసుక్కుంటూ ఉంటుంది. గగన్ ఉదయ్ని శరత్చంద్ర ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసి అలా వెళ్ళిపోతూ ఉంటాడనమాట గగన్. అప్పుడే కరెక్ట్గా ఇంకా ఉదయ్ ఇంటికి రీచ్ అవుతారు. మావయ్య గారు అని పిలుస్తూ ఉంటారు. ఉదయ్, ఇలా వచ్చావేంటి, రా కూర్చో, అపూర్వ, భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. భూమి అప్పుడే కిందికి వస్తుంది. అంకుల్, నేను మీతో ఒక పర్మిషన్ అడగాలి. నేను తన్ని షాపింగ్కి బయటకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అంటే మీరు డాడీ మాట్లాడుకున్నారు కరెక్టే, కానీ నా గురించి భూమి గురించి నాకు ఇంకా పెద్దగా ఏమీ తెలియదు కదా. అందుకే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి పెళ్లి షాపింగ్కి తన్ని బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. అంకుల్, విత్ యువర్ పర్మిషన్ అని అడుగుతారు. అయ్యో బాబు, ఇంకొక వారం రోజుల్లో మీ ఇద్దరి పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు కూడా నా పర్మిషన్ కావాలా? అమ్మా భూమి, వెళ్ళమ్మా. వెళ్తేనే నువ్వు ఎలాంటి దానివో, నీ మనస్తత్వం ఏంటో ఉదయ్కి అర్థమవుతుంది అని అంటారు. సరే నాన్న, వెళ్తాను అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా క్యాబ్ బుక్ చేస్తాడనమాట అతనైతే. ఇంకలా ఉదయ్ అండ్ భూమి ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. కరెక్ట్గా వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడనమాట గగన్. ఫాలో అవుతూ అదే షాపింగ్ మాల్కి గగన్ కూడా వెళ్తాడు. వెళ్ళి ఇంకా సీక్రెట్గా భూమి అండ్ ఉదయ్ వైపు చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు గగన్. ఇంకా భూమి అనుకోకుండా గగన్ వైపు చూస్తుంది. ఇంకా వెంటనే పెళ్లి కొడుకు ఉదయ్తో, ఎక్స్క్యూజ్ మీ,
నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా వెంటనే గగన్ చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది భూమి. హే భూమి, చేయి వదులు అని అంటారు గగన్. ఏంటి గగన్ బావా, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది భూమి. నేను నీకోసమే వస్తానా ఏంటి? మా ఇంట్లో శివ ఉంటున్నాడు కదా, తన కోసం వచ్చాను అని అంటారు గగన్. నిన్నే కదా షాపింగ్కి వెళ్ళొచ్చారు, మరి ఇవాళ ఎలా వచ్చారు అని అడుగుతుంది భూమి. హో, ఇప్పుడేంటి, నేను నీకోసం వచ్చానని తెగ ఫీల్ అయిపోతున్నావా అని అడుగుతాడు గగన్. ఫీల్ అవ్వడం కాదు బావా, ఫ్యాక్ట్ చెప్తున్నాను అని అంటుంది భూమి. చూడు, నువ్వంటే నాకు అని అంటారు గగన్ ఇష్టం లేదు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నువ్వు నా జీవితంలోండి వెళ్ళిపోతేనే నాకు మహాభాగ్యం. నా ఇంటికి పట్టిన దారిద్రం వదిలిపోతుంది. ఈ డైలాగ్లే కదా మీరు చెప్పేది, నాకు తెలుసు బావా. కానీ అందరూ మీ కళ్ళల్లో ఉన్న కోపాన్ని, మీ నోటి నుండి వచ్చే మాటలనే చూస్తారు. కానీ నేను మీ గుండెల్లో ఉన్న ప్రేమని చూస్తున్నాను. ప్రేమ అంటే కేవలం ప్రేమని మాత్రమే కాదు, తన కోపాన్ని కూడా ప్రేమించగలగాలి. అలా మీ కోపాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను బావా అని అంటుంది భూమి. భూమి, డోంట్ మేక్ నాన్ సెన్స్. ఎంత న్యూసెన్స్గా మాట్లాడుతున్నావో తెలుసా నీకు? వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని నన్ను ప్రేమిస్తున్నానంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు గగన్. బావా, నా గురించి నీకు తెలుసు. నేను ఆ పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం లేదు. నువ్వే నా భర్త అవుతావు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎవరు ఎన్ని చెప్పినా మనది దేవుడు కలిపిన బంధం. అది అంత త్వరగా వీడిపోదు. నేను చెప్పనా, ఒక భవిష్యత్తు చెప్పనా? నువ్వే నీ చేత్తో మా పెళ్లిని ఆపుతావు బావా అని అంటుంది భూమి. హే, కలలు కంటున్నావు, వెళ్ళు వెళ్ళు, ఈ కలల్ని వెళ్ళి మీ నాన్నకు చెప్పుకో, నాకు కాదు. నేను నీ పెళ్ళి ఆపడం వాట్ నాన్ సెన్స్ అని అంటారు గగన్. నాన్ సెన్స్ కాదు బావా, ఇట్స్ ఫ్యూచర్ ఫ్యాక్ట్. కావాలంటే చూడు, నేను చెప్పింది నిజమైతే ఆ దేవుడి సాక్షిగా నా పెళ్లిని నీ చేత్తో నువ్వే ఆపుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇది ఇలా ఉండగా 1 వీక్ గడిచిపోతుంది. భూమి పెళ్లి కొడుకు ఉదయ్ పెళ్లి చేసుకునే రోజు రానే వచ్చేస్తుంది. శరత్ చంద్ర, అపూర్వ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పెళ్లి పనుల్లో మునిగిపోతారు. శరత్ చంద్ర సీక్రెట్గా ఒక గుడిలో పెళ్లిని జరిపిస్తూ ఉంటాడు. ఇంకా అపూర్వ అలా ఇంకా అన్ని పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటుంది. భూమి మాత్రం పెళ్లి కూతురుగా రెడీ చేస్తున్న ఒక బొమ్మలాగా కూర్చొని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నక్షత్ర భూమితో, ఏంటి మొహంలో ప్రాణం లేదు అని అడుగుతుంది. ఇప్పుడు నాకు ప్రాణమే లేదు, అయినా నువ్వు చెప్తున్నావని బాధపడటం లేదు. ఎలా అయినా ఈ పెళ్లి జరగదని నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది భూమి. ఇటువైపు చెర్రి అదంతా చూస్తూ, లేదు, భూమిని ఈ త్యాగాన్ని నేను చెయ్యనివ్వను, గగనన్నయ్య జీవితాన్ని నేను నాశనం అవ్వనివ్వను అని చెప్పి ఇంకా హుట్టిన చెర్రి అయితే బయలుదేరుతాడు గగన్ వాళ్ళ ఇంటికి. ఇటువైపు కృష్ణప్రసాద్ చెర్రి ఎక్కడికి రాని అడుగుతాడు. నాన్న, ఇవాళ అన్నయ్యకి అన్ని నిజాలు చెప్పేస్తాను నాన్న, నా కళ్ళ ముందు ఇలా జరగడం నేను చూడలేకపోతున్నాను నాన్న, ఖచ్చితంగా చెప్పేస్తానని చెప్పి బయలుదేరుతుంటే కృష్ణప్రసాద్ కూడా చెర్రీతో కలిసి గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇటువైపు గగన్ పాపం చాలా బాధపడుతున్నా మనసులో బాధను పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటుంటే శివ, శారద, పూరి గగన్ దగ్గరికి వస్తారు. గగన్ ఇవాళ అని అంటారు శారద. అమ్మా ప్లీజ్, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు గగన్. వెంటనే శారద గగన్ చేయిని తీసి తన తలపై పెట్టుకొని, నాపై ఒట్టేసి చెప్పు, నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావా? నిజం చెప్పు గగన్ అని అడుగుతారు. వెంటనే కన్నీళ్లు బయటికి వచ్చేస్తాయన్నమాట పాపం గగన్కి. ఇంకా ఏడుస్తూ ఉంటే అప్పుడే చెర్రి వచ్చి, ఏంటన్నయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు పెళ్లి ఫిక్స్ అయిందని స్వీట్లు పంచావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్యా? చూడన్నయ్యా, నీ పరిస్థితి ఎలా ఉందో అక్కడ భూమి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంతవరకు వచ్చాక నేను నిజాలు చెప్పకుండా దాచిపెట్టను. అన్నయ్య, నీ దగ్గర మొత్తం నేను 2 నిజాల్ని దాచిపెట్టాను. 1, అసలు ఆ రోజు భూమి ఎందుకు ఇలరికం రమ్మని అడిగిందో తెలుసా? ఎందుకంటే కావాలనే శరత్ చంద్ర మావయ్య శారద అత్తయ్యని, శారద పిన్నిని, పెద్దమని, నాన్నని విడతీయాలని అనుకుంటే తను త్యాగం చేసి మన కోసం, పెద్దమ్మ నాన్నల కోసమే తను త్యాగం చేసి పెళ్లిని తనంతట తానే వద్దనుకుంది. ఎలా అయినా అపూర్వ హత్య నిజస్వరూపాన్ని బయట పెట్టాలని నీతో పెళ్లిని మానుకుంది. తను ఈ ఇంట్లో ఉంటే ఆ పనులు చేయలేదు కాబట్టి ఎప్పటికైనా నువ్వు తన కోసం ఎదురు చూస్తావని తను త్యాగం చేసింది. నీకు ఇంకొక విషయం చెప్పనా అన్నయ్య? భూమి ఎవరో తెలుసా? నువ్వు చిన్నప్పుడు కాపాడిన సిరి మువ్వే అన్నయ్య భూమి అని అంటారు చెర్రి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. రేయ్ చెర్రి,
ఇలాంటి విషయాల్లో జోక్స్ వేద్దు. ఏమంటున్నారా నువ్వు అని అడుగుతారు. వెంటనే శివ అవును బావా, చెర్రీ బావ చెప్పింది నిజం అని అంటాడు. నీకెలా తెలుసు అని అడుగుతాడు గగన్. బావా నేనెవరో కాదు బావా, భూమి అక్క తమ్ముణ్ణి. మా అమ్మ నాన్నే భూమి అక్కని పెంచుకున్నారు. ఇదిగో ఈ టెడ్డీ బియర్ చూడు బావా, నువ్వు చిన్నప్పుడు మా అక్కని కాపాడిన టెడ్డీ బియరు అని చెప్తాడు శివ. ఒక్కసారిగా గగన్ కుప్ప కూలిపోతాడు. ఆ టెడ్డీ బియర్ వైపు చూస్తూ ఉండిపోతాడనమాట గగన్. అంటే నా చిన్ననాటి తొలి ప్రేమ, నాకు పరిచయమైన ప్రేమ రెండు ఒకటేనా? అయినా తను ఎంత సిరిమువ్వైనా నా నా శత్రువు కూతురు అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు గగన్. ఇంకా వెంటనే పూరి, అన్నయ్య నువ్వు ఖచ్చితంగా భూమి వదినని పెళ్లి చేసుకోవాలన్నయ్యా. భూమిని సంతోషంగా చూసుకోవడానికి మాత్రమే కాదు, ఆ శరత్ చంద్ర అపూర్వల పొగరుని దించడానికి, వాళ్ళని కొలెస్ట్రాల్ కరిగించడానికైనా నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే అమ్మకి ఎంత అవమానం చేశారో తెలుసా అన్నయ్య, తెలుసా అని చెప్పి పూరి ఆ రోజు పాపం శారదకి జరిగిన ఘోర అవమానం గురించి చెప్పి భూమి ఆపడం గురించి కూడా చెప్తుంది. భూమి రాకపోతే అమ్మ పరువు పోయేది, అమ్మ బ్రతికే ఉండేది కాదన్నయ్య అని చెప్తుంది పూరి. ఒక్కసారిగా రగిలిపోతాడనమాట గగన్. అంటే మా అమ్మకి ఎన్ని అవమానాలు చేస్తారా? అపూర్వ, శరత్ చంద్ర ఏ చేత్తో అయితే మా అమ్మకి అవమానం చేశారో అదే చేత్తో హారతిచ్చి లోపలికి అడుగు పెట్టించేలా చేస్తా, ఖచ్చితంగా చేస్తా అని చెప్పి గగన్ పౌరుషంగా బయలుదేరుతాడు. ఎక్కడైతే భూమికి పెళ్లి జరుగుతుందో కరెక్ట్గా ఇటువైపు భూమి ఇంకా అలా పెళ్లి కూతురుగా కూర్చుని ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా పెళ్లి కొడుకు ఉదయ్ అయితే భూమి దగ్గరికి వస్తాడు. భూమి మెడలో తాళి కట్టాలి అని చెప్పి వచ్చేలోపు ఇంకా ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు గగన్. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. ఏయ్ షట్టు వదలరా, నీ గురించి నేను రాలేదు, నా భూమి కోసం నేను వచ్చాను అని వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి, భూమి ఈ పంచభూతాల సాక్షిగా చెప్పు, మీ శోభా అమ్మపై ఒట్టేసి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని అడుగుతాడు గగన్. శరత్ చంద్ర అపూర్వ అందరూ చూస్తూ ఉంటారు. చెప్పు భూమి అని అడుగుతాడు గగన్. ప్రేమిస్తున్నాను బావా, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా శరత్ చంద్ర షాక్ అయిపోతాడు. విన్నారు కదా జనులారా, భూమి నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది, నేను భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలాంటప్పుడు భూమిని పెళ్లి చేసుకునే అర్హత నాకుందా? వాడుకుందా? నాకే కదా ఉంది. కాబట్టి ఏ మనిషి, ఏ పురుగు అడ్డుపడడానికి వీల్లేదు అని శరత్ చంద్ర వైపు చూస్తూ ఇంకా ఉదయ్ చేతిలో ఉన్న తాలిబొట్టుని తీసుకొని భూమి మెడలో కట్టేస్తాడు గగన్. ఒక్కసారిగా అదంతా చూసి షాక్ అయిపోతారు అపూర్వ, శరత్ చంద్ర. ఇటువైపు కృష్ణప్రసాద్, చెర్రీ వీళ్ళందరూ హ్యాపీగా గగన్ భూమిని పెళ్లి చేసుకుంటుంటే చూసి తెగ సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా భూమి పాపం అలా గగన్ వైపు చూస్తూ గగన్ని హక్ చేసుకుంటుంది. ఇంక ఇదంతా చూస్తూ శరత్ చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.